మన దురదృష్టం ఏంటంటే ఈ దేశం ఇప్పుడు చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే వాడికి 3-4 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేస్తాడు బ్యాంకు. కానీ వ్యవసాయదారుడు లోన్ అడిగితే 100 ప్రశ్నలు అడుగుతాడు కదా. సో అది అన్యాయం కదా. ఇది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కదా. ఇది కూడా ఎవరికాడు ఉద్యోగం లాంటిదే కదా. 4 ఎకరాలు ఉన్నాడు, వాడికి వాడు ఉద్యోగం చేసుకున్నాడు వ్యవసాయం చేసి. ఎందుకు చేయరు అని చాలా ప్లాట్ఫామ్స్ మీద నేను మాట్లాడేవాడిని. నేను మాట్లాడేందుకు జరగలేదు, ఎందుకో జరిగింది. అది ఒక 3-4 రోజుల కిందట ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేశారు, చిన్న రైతులకైతే ఏమీ అడగకుండా డబ్బులు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేస్తాం. బ్యాంకు బాగా బాగా చేస్తుంది బట్టి ఇక్కడ సేంద్రియ వ్యవసాయం నేను వద్దంటలా, దాన్ని ఇంకా బాగా చేయటం ఎట్లా అని ఆలోచించమని చెప్తున్నాను. అది వద్దంటలేదు. సో రసాయన పదార్థాలతో చేసేది ఆరోగ్యానికి ఇబ్బంది, కానీ బట్ దాన్ని ఇంకా బాగా చేయటం, మంచి ఈల్డ్ వచ్చేది చేయటం, వాడికి రైతులకి సరిపడా ఆదాయం వచ్చేది చేయటం, అది దాని గురించి ఆలోచించాలి. అందరూ రైతులు ఫ్యామిలీ నుంచి వచ్చినాడే కదా. ఆయన చెప్పినట్టు కాలేజీ పెట్టచ్చు, చదువు చెప్పచ్చు, కానీ మూలం ఎక్కడ ఉందంటే రైతు ఫ్యామిలీలోనే వచ్చింది. మాకైతే చాలా తక్కువ, 7 ఎకరాల పొలం ఉంది, 3 అన్నదమ్ములు, చాలా పేదవాళ్ళం. సో అవును, చాలా పేదవాళ్ళం. ఏదో కష్టపడి చదువుకున్నాము, బాగా అయింది ఇదంతా. కాబట్టి మీకు ఏదన్నా కావాలంటే, మా వైపు నుంచి ఏదైనా కావాలంటే, మా వైపు నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే, మా ల్యాబొరేటరీలో ఏదైనా చేయాలంటే తప్పకుండా మేము అందించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని మనస్ఫూర్తిగా. మీరు మంచి మంచి పద్ధతులు ఏదైనా అవలంబిస్తూ ఉంటే మా స్టూడెంట్స్ని పంపిస్తారు, వాళ్ళకి తప్పకుండా నేర్పండి. సో వాళ్ళు కూడా మంచి సమాజానికి ఉపయోగపడతారు, మీకు కూడా సంతోషంగా ఉంటుంది. సో మనం అందరం, మేము అందరం మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం అందరికీ నమస్కారం.